వాహ్, వాట్ ఏ సెంచరీ ఇట్ ఈస్. మన తిలక్ వర్మ అద్దర కొట్టేశాడు. తిలక్ చేసిన సెంచరీ ఎలా ఉందో చెప్పమంటారా? నీ అడ్డాకొచ్చా, నువ్వు చెప్పిన టైంకి వచ్చా, నువ్వు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేయమంటే చేశా. ఓపెనర్గా కాదు, ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కూడా కాదు, మిడిల్ ఆర్డర్ 5th వికెట్గా వచ్చా, సెంచరీ చేశా, ఇప్పుడేం చెప్తావు అన్నట్టుగా ఉంది ఆ సెంచరీ. తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు తిలక్ వర్మ. అండ్ 45 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ముంబై ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఏంటి తెలుసా? ఇదే 45 బాల్స్. సనత్ జయసూర్య 2008లో వర్సెస్ సిఎస్కే. రిమెంబర్, సనత్ యూస్ టు కమ్ యాజ్ ఏ ఓపెనర్కి హై ప్రాబబిలిటీ ఉంటుంది సెంచరీ చేయడానికి. మిడిల్ ఆర్డర్లో వచ్చి టైలెండర్స్తో కలిసి సెంచరీ నమోదు చేయడం, అది కూడా కేవలం 45 బంతుల్లో అంటే సామాన్యమైన విషయం కాదు. టేక్ ఏ బౌ తిలక్.